అందరికీ నమస్కారం. మన్సూరాబాద్లో 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నకిలీ జలమండలి అధికారి అని చెప్పేసి ఒక వ్యక్తికి అండదండలు చెప్పిస్తున్నటువంటి సుధీర్ రెడ్డి మరియు మన్సూరాబాద్ గంజాయి బ్యాచ్ అతను చేసినటువంటి మోసాలు ఈ వాయిస్ అంతా కూడా స్పష్టంగా అయినండి. ఇది ఎవరిది తప్పు అనేది మీరు చెప్పండి. ఆయనకు జలమండలి అధికారులు కూడా ఆయన 2022లో తీసేయడం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. గుడ్ మార్నింగ్ అన్న. శివా అన్న గుడ్ మార్నింగ్. డబ్బులు నర్సిరెడ్డి మాట్లాడుతున్నా. అన్నయ్య గుడ్. నువ్వు రికార్డింగ్ చేసుకుంటూ ప్రతి ఫోను రికార్డింగ్ చేసుకో. అవసరం లేదన్న. మధురా నగర్ లో పోయి నువ్వు ఏదన్నా 75,000 రోడ్ కటింగ్ అని అడిగినావా? ఇప్పుడు ఏడన్నా మధురా నగర్ లో ఏడి పోలేన్న. నేను పోతలేను. ఫోన్ అని కూడా రాసిస్తుంది అన్న. ఫోన్ అవసరమే లేదన్న నాకు. నేను ఎట్లా బతుగా 75,000 అవుతాయి, నేను డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చినా అని చెప్పి ఎవ్వరు చెప్పాలన్న. చెప్తే నీ చెప్తాడు కొట్టాను. రమ్మంటే వస్తుంది ఇంటికి. ఇప్పుడు నిన్న మళ్ళా ఈ ఆదాబ్ హైదరాబాద్ లో నువ్వు తీసిన ఫోటోనే వచ్చిందట కదా అది. నేను ఏడయ్యలేన్న. నిన్ననే మీకు ఆడ చెప్పిన. నేను ఇంటికి రమ్మంటే వస్తా చెప్తాడు కొట్టాను. వాడిని పిలిపి ఎవరినో నేను ఇచ్చినట్టు రుజువు అయితే ఇక నువ్వు ఏది చెప్తా తింటానా. ఊక నన్ను వాళ్ళు గలీజ్ చేస్తున్నా. ఓడు రాసిండో వాడిని పిలిపి అన్న. నేను వస్తానా మీకు చెప్పిన. నువ్వు పెట్టిన ఫోటోనే రాసిరు, నువ్వు చేసిందే. ఖాళీలలో జరుగుతుంటాయి. అమ్మతోడు నాకు అవసరమే లేదా. నిన్ననే చెప్తున్నా. రోడ్ కటింగ్ కాంప్లైంట్ ఇచ్చుకుంటా పోతుంటే ఖాళీలో అమ్మతోడు అని చెప్తున్నా. పొద్దుగాల నేను అమ్మతోడు వేసి ఇకపోతే అండర్ పాస్ చేస్తారా? ఏమన్నా లోపలికి వెళ్ళి కొడతారా? నేను అమ్మతోడు అంటున్నా అన్న. నేనెందుకు చేస్తాను? నాకు అవసరమే లేదని చెప్తున్నా. అయిపోయాయి. ఇక నిన్నటికి 31 తారీఖు ఆఖరి అయిపోయినాను. నేను ఏది చేయను. చేస్తే నీకు చెప్తాడు కూడా. నువ్వు భాస్కర్ అన్న కన్నా ఫోన్ చేసి చెప్పాను. ఇక ఏదన్నా చేస్తే నువ్వే శిక్ష అంటే ఆ శిక్ష అన్న. హలో అన్న ఇక్కడ మాట్లాడి ఇక్కడ మధురా నగర్ ఆయన ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఉండగానా? నువ్వు నా దగ్గరికి నాకు ఫోన్ చేయలేదు, నా దగ్గరికి రాలేదు, నా కాడ ఫైల్ లేదు, మా బాబు ఫోన్ చేయలేదా? ఎవరు శ్రీనివాస? నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాయా. నా పేరు ఎట్లా నీకు? మధురా నగర్ అంటే పేరు పైసలేడే చెప్పినా. నేను పని చేస్తా అని చెప్తే నువ్వు దేనికి పని చేస్తా అని చెప్పను. ఎవరు నువ్వు? అక్కడ ఆ స్తంభం కానించి వరకు ఎవరు నువ్వు అంటున్నా? మీ పక్కకున్న చికెన్ షాప్ అన్న చెప్పలేదా మదన్న? ఏమని శివ చేస్తాడని నీకు చెప్తేనే కానా నువ్వు నాకు ఫోన్ చేసినావు. నువ్వు ఒకరి మీద రుద్ది కంప్లైంట్లు నువ్వు శివన్న మీద మదన్న మీదకి తీసుకురావాకు. మదన్న చెప్తేనే మదన్నకు ఫోన్ చేసినావా? నువ్వు నాకు ఫోన్ చేసినావా? మదన్నతోటే మాట్లాడినా. నేను వాళ్ళ పక్కన గల్లీలో నాతోటే చేయించిండు. మీకు చేయమంట చేస్తాను. నేను పైసలే మాట్లాడాను. అయితే ఎందుకన్నా అవసరము? 30 ఫీట్లు ఉంది, ఫీట్కి 2500 పడుతుంది అని చెప్పి అన్నది. నువ్వు అన్నం గవర్నమెంట్ ఉందన్నా కడతనే కట్టుకొని నాతో చేపించుకో అన్నా. నేను ఏమన్నా నాన్న పొద్దుగాల అవతాలు ఎందుకన్నా? ఏ పొద్దుగాల ఎందుకన్నా? నువ్వు మనుషుల్ని ఇంత ఇబ్బంది పెట్టొద్దు. నేను నీ కాడికి రానే రాలేదు. నీకు సీసీ కెమెరానే ఉంది. నీ కాడికి వచ్చిందా అన్న? నేను నాకు నా దాంట్లో ఫోన్ లో ఉంది, చూపిస్తా. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినావు? ఫోన్ చేసిండొచ్చు, రానే రాలే. ఒకటే సార్ ఇప్పుడు సార్ తోటి ఏమన్నావు? అసలు నేను ఆయన పోలే, ఆయన ఫోనే చేయలేదు. నాకు ఆయన తెలియదు సార్ అని చెప్పాను. 75,000 అంటే నేను చెప్పిన 75,000 ఏడా? నేను ఎవరికాడికి పోలే అని చెప్పిన. 75,000 అని చెప్పినావు. నేను చెప్తే నేను ఫోన్ మాట్లాడిన అంటాను. నా ఫోన్ మొత్తం రికార్డే. ఇప్పుడు నీ ఫోన్ మాట్లాడిన అలా ఉంటది కదా ఉంటదిగా. అలా 75,000 చెప్తే నువ్వు దేనికంటే దానికి రాదు. నేను నాకు డైరెక్ట్ చెప్పినావు అని చెప్పిన, కానీ నాకు ఫోనే చేయలేదని ఫస్ట్ చెప్పినావు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు అని చెప్పినావు. ఫోన్ మాట్లాడిన అన్నా కానీ నేను పైసలు నాకు ఇయ్యాను డిమాండ్ చేసిన. నీ మాటలు ఎంతవరకు నమ్మాలి? డిమాండ్ చేసింది అన్న నీకు పైసలు ఇవ్వమని. మాటలు ఎంతవరకు నమ్మాలి అంటున్నా. నువ్వు ఇట్లా ఎంతమంది జనాలు మోసం చేస్తావు? ఎవరు చేసిరా? నువ్వు నాకు మోసం చేస్తావు అంటే అంత అడిగేటోళ్ళు లేడన్నా నిన్ను? నేనేమన్నా? నిన్నేమన్నా? నేను పని చేస్తా, ఇస్తావు లేకపోతే నువ్వు నన్ను అనేది కాదు. నువ్వు డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని వస్తావా? డిపార్ట్మెంట్ పేరు HMWS లో నీకు కావాలంటే వర్క్ స్తంభం కానీ నా ఫైల్ తీసుకుని ఎందుకు చెక్ చేసినావు?
ఫైల్ చెక్ చేసేది ఏందన్నా? నీ కాడికి వస్తే మీ కొడుకే నాకు మాట్లాడి చేయమంటే చేస్తాను, మీ డాడీతో మాట్లాడు, మా డాడీతో మాట్లాడినా. సరే నా కొడుకు పూణేలో నువ్వు రమ్మన్నావు కానీ వచ్చిందా? నేను ఫోన్ లో నాకు రికార్డు ఉంది, నువ్వు రా తమ్ముడు, మధు కూడా చెప్పిండు రా అంటే నేను వచ్చిందా? రికార్డుగా నా కొడుకు పూణేలో ఉండు, నా కొడుకు ఇంకా లేదు, దాడికి ఇట్లా సంగతి దూరిమెట్ల శివ ఫోన్ చేసిండు, నా కొడుకు చెప్తే నువ్వు నా దగ్గరకు వచ్చినావా? రాలే నేను ఇంకా నీ కాడికి రమ్మన్నావు నువ్వే. గృహప్రవేశం ఉంది 3 తారీఖు రా అంటే చేద్దాం, ఆ లోపల రా అన్నావు. నాకు రికార్డు ఉంది, అన్నకు వచ్చి ఇప్పుడు వినిపిస్తాను. ఒక నిమిషం శివ, నువ్వు ఫైల్ తీసుకో, నేను డిపార్ట్మెంట్ నుండి వచ్చిన వాటర్ డిపార్ట్మెంట్ వచ్చినావని ఫైల్ అని చెప్పాను. ఎవరు చేసింది ఈ ఫైల్ అంటే ఎవరు చేసిండు, నా కొడుకు చేసుకున్నాం, మేము డైరెక్ట్ ఇచ్చుకున్నాం అని చెప్పేసి అంటే నువ్వు ఫైల్ చెక్ చేసేది ఎక్కడ అసలు? నువ్వు డిపార్ట్మెంట్ ఫైల్ చెక్ చేసేది నా ఆడికెళ్ళి పోతుంటే చికెన్ షాప్ లో మదన్ అడిగితే మన పక్కనదే నేను చెప్తా శ్రీనివాస్ మంచోడే సేటు అంటే సరే అన్న నాడికి వచ్చి అప్లై చేసిరా నువ్వు. పేపర్లు కూడా రాంగ్ ఉంటే నేనే అన్న నీకు చెప్పింది అలా ఈ పేపర్ పెట్టాలని. ఈ విషయం ఎప్పుడు చెప్పిన తెలుసా? మొన్న మదన్ చెప్పినా అని చెప్పేసి అసలు మదన్ తెలియదు. నువ్వు నా దగ్గర ఫస్ట్ పేరు చెప్తారా అన్న? ఫస్ట్ ఎవరు చెప్పారు ఏందని చెప్తారా? వచ్చినప్పుడు అడిగిన నీకు పేపర్లు రాంగ్ ఉంటే కూడా నేనే చెప్పిన అన్ని పెట్టుకొని పోయి పలానా కాదు అని చెప్పిన నేను తీసుకున్నా. రైట్ ఉన్నాయా అది ఉన్నాయా కాదు, ఇగో మీరు సొంతం చేసుకుంటే గింతే ఉంటది ఫైలు. నేను పేపర్లు కూడా తీసుకోలేదు నీ కాడ, ఈ తక్కువ ఉన్నాయి అన్న, పలానా కాడ కొడతాను పేపర్ కొట్టించుకొని కూడా చెప్పిన. ఇది డాక్యుమెంట్ ఇద్దరి పేరు మీద ఉంది. అయితే ఒకటి ఏం చేయమంటే మళ్ళీ 20 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి దాంట్లో పెట్టి సరిపోద్ది, తీసుకపోయి ఫైల్ ఆఫీస్ ఇచ్చడానికి చెప్పింది నువ్వే. డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని వచ్చింది. దాని తర్వాత 4 సార్లు అన్న నెంబర్ వస్తుందన్నా, నీకు నెంబర్ వస్తుందన్నా, ఎవరు వచ్చినా అంతా నా క్యాండిడేట్లే నేను చూసుకుంటా, వాళ్ళతో నేను మాట్లాడుకుంటా, కానీ నాకు ఈ కాంట్రాక్ట్ అని చెప్పేసి నాకు ఫోన్ చేసు. గంతే మరిగా నాకు పని చేసుకోవడానికి అడుగుతా తప్పేముందన్నా? ఏమన్నా పని చేసుకోవడం తప్ప అడుగుతా? అర్థం మాకు ఒక దగ్గర పెట్టు, నువ్వు మధును కూడా పిలిపిస్తా, మధు కూడా వస్తాడు. అన్నా పని చేసుకోవడానికి అడుగుతా తప్ప అన్న? నేను పని చేస్తానా నీ ఇంటికాడ రావా తప్ప? తప్పు లేదన్నా. బండలేస్తాడు ఉండు, వస్తుండు, అడుగుతాడు, ఇస్తావు లేకుంటలేదు. ఆ పాలసీలింగ్ కూడా ఉండడు, వస్తాడు ఇస్తావు లేకుండా లేదు. నేను కూడా కట్టినే వచ్చిన, వస్తా ఇస్తావు లేకుండా లేదు, కానీ బెదిరిస్తాను నేనేమన్నా వచ్చిందని చెప్పి నువ్వు ఏ డిపార్ట్మెంట్ లో పని చేయకుండా నేను ఒక వాటర్ డిపార్ట్మెంట్ అని చెప్పి వచ్చి నువ్వు కాగితాలు చెక్ చేసుకుంటావా? కాగితాలు నేను చెక్ చేసేది నీకే రాంగ్ ఉన్నాయని చెప్తే నువ్వే దాంట్లో పెట్టినావు. మాట్లాడతావు అసలు నువ్వు ఓడు నా దగ్గరకు వచ్చి అడగడానికి నీకు సంబంధం ఏంటి? నువ్వు ఏమని చెప్పాలా? నేను శివ ఒక బ్రోకర్ని, లాగా సార్ నేను చేస్తా సార్, నాకు రూపాయి వస్తుంది సార్, ఎవరిని పని వాడు చేసుకుంటావు, మాకు ఇయ్యండి సార్, నేను ఒక రూపాయి వస్తుంది అని చెప్పేసి అంటే నేను నీకు ఫైల్ ఇద్దును. నేను అదే చెప్పినా అన్న, మరి నీకు ఆర్కెల్ ఇంత అయితే నాకు ఎంత ఇస్తావు అన్న అంటే నువ్వు ఎంత అయితే చెప్పు, ఎంత అయితే చెప్పాను. వాటర్ వర్క్స్ నేను నీకు తెలియదు ఇంకా, నేను నా సంగతి ఇంకా పూర్తిగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా అంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్ లో పని చేపిస్తానన్నా, నాకు ఆ రికార్డు ఉంది లేదు, నేను అన్నకి వినిపిస్తా కానీ వచ్చి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంకా పైసలు కూడా నువ్వు రావన్నావు, నేను రాకుండా రాలే, ఇంకా నీ కాడికి తెలుసా, మొన్ననే రమ్మన్నావు నన్ను, రా శివ వచ్చి మాట్లాడదాం డైరెక్ట్, ఫోన్ ఎందుకు రా అన్నావు, నేను రాలే తెలుసా నీ కాడికి? అవును రాలేదు. మరి నాకు పైసలు ఆశ ఉండి ఇంకో ఆశ ఉంటే నేను రావాలి కదా నీ కాడికి, నా పని నాకే ఉంది. అవును రాలేదు కానీ పొలాలు పెట్టి పేపర్లు వేయించడం మాత్రం వస్తుంది. నీ పేపర్ లో నేనెందుకు ఇప్పించాను? మేము కూడా ఆగరాదు, నేను కూడా స్టేషన్ పోతున్నా, నీ మీద ఇంకేసి పెడతా, నా మీద నువ్వు పెడుతూ ఎంతవరకైనా చూసుకున్నా పోదపా. నీతో నాకేం సంబంధం అన్న? నేను ఏమన్నాను పెడతావు? ఎవరు ఏమన్నావు? నువ్వు నా కాడ ఉన్నాయి రికార్డింగ్లు అన్ని. మరి రా నా వస్తున్నా పా, నీతో నేను ఏమన్నానో చెప్పు. పని చేసుకుంటే కూడా తప్ప నిన్ను ఏమన్నాను పెడతావు అన్న? వద్దని లేదు, నీ పని చేసుకుంటే నీ పని టార్చర్ పెడతా ఉరేసుకొని వస్తాను, నీ పేరు రాస్తా నేను కూడా కాగితాలు. నన్ను మొన్నటి నుంచి ఒకటి సతాయిస్తుండు, ఇట్లా కూడా నువ్వు కూడా సతాయించు. ఇల్లు కడితే పని చేస్తాను, కేసు పెడతాను, దేనికన్నా నేను చంపుతానన్నా, కొడతానన్నా, తిడతానన్నా, ఏందన్నా ఈ టార్చర్? పొద్దుగాల నేను ఉరేసుకొని వస్తా, నీ పేరే రాస్తా కాగితంలో, పిల్లలు గిల్లలు అందరం చేసుకుంటావు, నీ పేరు రాస్తా పాటు. ఏందన్నా టార్చర్? పని చేస్తాను అంటే పొద్దు నుంచి టార్చర్ నాకు. చేస్తున్న పనులు దొంగ పనులు ఇంకా ఊరేసుకొని చేస్తా పీక్తానంటావు నువ్వు. నేను ఏం చేయాలన్నా? వచ్చి పని మదన్నే చెప్పిందన్నా, మదన్న చెప్పిన ఫోన్ లో రికార్డు ఉందన్నా. ఆయన ఏం అడగడా, నేను పైసలు కూడా అడగలేదని దొంగ పనులు చేసుకుంటే ఇంకా అన్న అమ్మతో ఆయన. శ్రీనివాస్ గుప్తా అతనికి జలమండలి ఫైల్ ఇవ్వకపోతే ఏ విధంగా ఆపుతా అనేది ఆటో మద్ అని చెప్పి అందరికి పరిచితుడు. అతని ఇంటి పక్కన ఉంటాడు, అతనికి ఫోన్ చేసి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాడు మీరు స్వయంగా వినండి. మదన్న గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పన్నా. ఎవరు అన్న? నేను శివన్ అన్న. చెప్పన్నా. అన్న ఏం లేదు, అది మన పక్కన 100 గజాల కోట ఆయన ఇల్లు కట్టిండు కదా మన ఇంటి పక్కన, చికెన్ షాప్ పక్కన. అవునవును.
ఆయనకు పర్మిషన్ లేదు, ఆడ లైన్ లేదు. అన్నా చెప్తే ఇంటలేడు, మన కాడికి వచ్చిండు, మళ్ళీ వేరే కాడికి పోయిండు. అన్నా అయితే లైన్ మన చికెన్ షాప్ ముంగడికి వెళ్ళి చక్కగా దోవుకుంటా ముంగడ స్తంభం ఉంది కదా అవుతాం మన గల్లీ ఇంటికాడ. అవును ఆ స్తంభం కానించి లైన్ ఇట్ లేదు కదా, అవును ఆడికెళ్ళి ఇవ్వాలి. తవ్వేటప్పుడు చెప్పానా, అది పర్మిషన్ లేదు, చూసుకో ఇక. అందుకే చెప్దామని చేసిన. కొంటాయి తెలుసుగా 100 గజాలు నెక్స్ట్ ఫేస్ కడుతుండు. తెలుసు మా ఈ షాప్ పక్కనేనా? షాప్ పక్కన. ఎందుకు నీకు ఇయ్యలేనా? ఇవ్వలేదు, వచ్చిండు అన్ని చెప్పిన, మళ్ళీ చేద్దాం అంటే ఆయన అంత దూరం రోడ్డు పర్మిషన్ అవన్నీ ఉంటాయి కదా అంత దూరం. అవును ఇక మనం ఏం అమౌంట్ కూడా అడగలేదు, ఆయన నేను చెప్పలేదు. ఏమో చూడరాదన్నమా. ఇంకా పర్మిషన్ వచ్చేసింది 7,500 100 గజాల కింద షట్టర్ వేస్తాడు. తెలివిగా షట్టర్లు ఏముందో తీసుకుండు, కమర్షియల్ పడదు అనుకుండు. షట్టర్లు వేసినాక కూడా దాన్ని మారుస్తారు, ఆయనకు తెలియదు అది. షట్టర్లు వేయకుండా ఆపి స్టేట్ వరకే ముచ్చట చెప్తుండు. షట్టర్ ఆపి గ్రీన్ మ్యాట్ కట్టిండు కదా. అవునవును పార్కింగ్ కోసం అన్నాడు, పార్కింగ్ అనవాల వరకు అలా షట్టర్ దింపుదామని చూస్తుండు. ఇండివిజువల్ డొమెస్టిక్ లోనే ఇచ్చిర్రు, ఇప్పుడు ఇంటి పర్పస్ ఇచ్చిర్రు. షట్టర్ కనబడాలి మనకు, షట్టర్ వేసినాక మళ్ళీ మారుస్తాం. అదే ఆర్కెళ్ళి వరకు ఉంది, చాలా దూరం తోవాలి. మళ్ళీ నువ్వు అబ్జెక్షన్ చెప్తే చేయనీకనే ఉండదు ఇక తెలుసా. అంటే నన్ను మొన్న అడిగిండు. అదే పక్కన నేను మాట్లాడుకున్నా సెట్ చేసుకున్నా అని చెప్తుండు. అన్నా నేను లేకపోతే ఆయన ఇల్లే కట్టకపోయేటుడే. వాస్తవం, నువ్వు లేకుండా కథ. అయితే నేను ఏందనంటే సరే మన ఇంటి పక్కన ఆయన లేకపోతే, ఆయన కాంటాక్ట్ ఇచ్చిపోతే ఆ పారాల కంపాలు బయట వేస్తే నేనే ఒక పక్కకు పెడుతుంటిని. అదే అమ్మా ఇక పోనీ మనం ఇంటి పక్కన హుషారుండు జరా, హుషారుండు కోంటైనా. కానీ మంచోడు అన్న, వ్యక్తిగతంగా మంచోడు, జర హుషారుగాడు కానీ మంచోడు. ఏమో మరి ఏం సపోర్ట్ చేస్తలేడు. మంచోడు. ఆయన దోవుకోవాలంటే ఓ మార్కెట్ ఇడికి 40 మీటర్లు ఉంటది, చాలా ఇరిగిపోతుంది ఆయనది. ఇప్పుడు మాదే 60 అన్న, 60 ఉంటుంది డెప్త్ ఈ నుంచి రాడికి. అవును 40 ఉంటుంది అన్న, లెక్క పెట్టినా నేను. 60 మీటర్లు ఉంటుందా? 58 ఉంటుంది ఫేసింగ్. అదే ఇవ్వద్దు కానీ ఇంకా ఆయన రిక్వెస్ట్ చేసిండు 35 నుంచి 40 మీటర్లు దారి తీయరు లాంగ్ లెంత్. ఇక ఆయన మరి లైన్ లేదు కదా ఆడ, మరి నీళ్ళు కావాలి కానీ బతలాడితే ఇచ్చిండ్రు. ఎవరికొక రూపాయి ఇవ్వలే, ఇక అది 100 గజాలే కదా అని ఎవరు సపోర్ట్ చేయలేదు. కమర్షియల్ అయినప్పుడు చూద్దాంలే, షట్టర్ వేస్తాడు కదా అని ఊరుకోరు. అప్లికేషన్ మొత్తం అడిగిండు, పోయి అలా కొడుకుతాడు మంచిగా ఆన్లైన్ చేయించిండు, ఆడ వేసి వచ్చిండు ఆఫీస్లో. తెలియగలడు. చెప్పినా మొన్ననే చెప్పిన, నాకు గృహప్రవేశం అవసరమే లేదబ్బా, నేను ఫోన్ చేయను, అవసరం ఉన్నవాడు అయితే ఎట్లా ఇట్లా అంటుండు. ఏడిపోతాడు, మనకు దొరకడు, రోడ్డు తోవాలి, అన్ని తోవాలి, ఆర్కెళ్ళి దాకా తోవాలి. కాంట్రాక్టర్ మనకే పడ్డది, శ్రీరాములు అని ఒక ముసలాయనకు పడ్డది. చెప్పి పెట్టిన లాంగ్ లెంత్ ఉందిరా నాయన అంటే, వాడిని నేను దోవను, నువ్వు చెప్తానే దోవుతాను అన్నాడు. అయిపోయా ఏడిపోతాడు అన్న. నేను చెప్తా తీయను, ఇప్పుడే చెప్తా. చెప్పు, ఏమన్నా సెట్ చేస్తాను. ఏమని ఉంటా మనకేం సెట్టింగ్ ఏమవుతుంది కానీ నువ్వే చూసుకో. ఏమో సెట్ మనకి ఎందుకని అంటానా, మనము మన పక్కన ఉంటాము, మనకి ఇలాంటివి మనకు వద్దన్నా. మన్సూరాబాద్ పెద్ద చెరువు పక్కన మధురానగర్లో దగ్గర ఉండేటువంటి ఒక బీదత్తను శ్రీనివాస గుప్తా, అతను స్వయంగా నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుండు, ఒక జలమండలి అధికారి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన నా ఇంటికి వచ్చి బాధ వెళ్ళవేసుకుంటే నేను ఇమీడియట్గా స్పందించడం జరిగింది. ఆ స్పందించిన భాగంలో ఈ సుధీర్ రెడ్డి అని గంజాయి బ్యాచ్ అంతా కూడా ఎడిటింగ్ పేస్టింగ్లు మొత్తం దాని మసాలాలు యాడ్ చేసేసి వాళ్ళకు కావాల్సిన ఛానళ్ళల్లో పెట్టుకుంటూ వాళ్ళకు వికృతానందం పొందుతురు. ఇది ప్రజలే నిర్ణయించాలి ఏందనేది గమనించండి. ఇతను ఎంతోమంది ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని చాలా మందిని మోసం చేసిండు. అలా బాధితులు కూడా నా ఎంబడి ఉంటే వాళ్ళంతా కూడా బీసీలు ఎక్కుంటారు. పేపర్లు వేసిండు. పేపర్ వేసిన తర్వాత నాకు ఆయన శివ ట్రూ కాలర్లో ఆయన ఫోన్ చేస్తే కూడా దూదిమెట్ల శివ వాటర్ వర్క్స్ అని నేమే ఉంది. నేను డిపార్ట్మెంట్ మనిషి అనుకుని సార్ అని చెప్పేసి నేను చేతులు కట్టుకొని నేను మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే వాటర్ వర్క్స్ మనిషి కాదు, జిహెచ్ఎంసీ మనిషి కాదని చెప్పని తేలింది. ఇక దాని తర్వాత పేపర్ వాళ్ళు వీళ్ళు రావడం జరిగింది. నేనైతే బాధ్యత ట్యాక్సీ 14,500 రూపాయలు చాలాని కట్టేసిన. ఆ చాలాన్ ఉంది, చాలాన్ చూపించిన తర్వాత నన్ను ఎవరు మాట్లాడలేదు. అది ఇప్పుడు మనకు ఇది జరిగి కూడా 1వ తారీఖు నాడు ఉదయం
నేను కార్పొరేటర్ కలిసి ఆ వీడియో తీయడం 1వ తారీఖు జరిగింది. నిన్న 1/8 1/8 నాడు జరిగితే నిన్న మొన్న నాకు కార్పొరేటర్ గారు హెల్ప్ చేయాలని చెప్పేసి ఫోన్ మాట్లాడిస్తే ఆ ఫోన్ను మొత్తం ట్రాక్ చేసేసి అవన్నీ తీసేసి మాట్లాడిన మాటలు మొత్తం నాతో నన్ను బెదిరించి అక్కడ ట్రాక్ మొత్తం తీసేసి కార్పొరేటర్ గారికి అనవసరంగా ఆయన్ను బదనం చేస్తున్నారు. నా వల్ల కార్పొరేటర్ గారు చాలా ఇదవుతుండ్రు. అందుకోసం ఆయన కార్పొరేటర్ గారు తప్పు ఎలాంటి లేదు. ఇలా శివే పెద్ద మోసం. ఎంతో మంది కాడ చాలా కాలనీలల్లో లక్షలు తీసుకున్న అట్లా అన్యాయం అయిపోయిన చాలా మంది ఉన్నారు జనాలు. అది ఇప్పుడు ఈ శివలాంటి వాళ్ళు ఇట్లా ఎంతో మంది వచ్చి బ్రోకర్ నేను డిపార్ట్మెంట్ మనిషిని వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటా, మీరు కూడా నేను ఇట్లా బలైనట్టు మీరు కూడా ఎవరు బలి కాకుండా అందరూ సంబంధిత అధికారులను ఆయన అధికార అసలు మీరు ఒకవేళ సంబంధిత అధికారి కాకపోతే మీకు ఏమైనా డౌట్ ఉంటే మనం దాన్ని కార్డు అడగొచ్చు, ఐడి కార్డు అడగొచ్చు, తప్పులేదు. నేను ఇట్లా అడగబట్టి ఇట్లా చేయబట్టే ఇప్పుడు ఈ శివాటోడు బయటకు వచ్చిండు. మీరు కూడా ఇట్లా ఎవరికి జరగకుండా మీరు కూడా చూసుకోండి. మీ అందరికీ విషయం తెలియాలని చెప్పేసి మీకు చేరవేస్తున్నాం.